సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందము 3వ అధ్యాయము 24వ శ్లోకాన్ని చర్చిస్తున్నాము. ఈ శ్లోకంలో ఒక పదం ఉపయోగించారు. భవిష్యతి. భవిష్యతి అంటే భవిష్యత్తులో రాబోవున్నది అని. ఇతర అవతారాల గురించి మనం చర్చించినప్పుడు రామచంద్రుడి అవతారం కానివ్వండి, కృష్ణుడి అవతారం గురించి కానివ్వండి, వాటిని పలుకుతున్నప్పుడు ఏం చెప్పారు? అవన్నీ కూడాను అవతరించారు అనే పదాన్ని ఉపయోగించారు. అవతరించారు అంటే పూర్వమే జరిగిపోయింది. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వాళ్ళు అవతరించారు అంటే ఈ గ్రంథాన్ని మనకి పుస్తక రూపంలో అందించడానికి ముందే ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. ఒక విధంగా చెబితే అది చారిత్రక సంఘటన. అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయేది చూడండి. వేద పరిజ్ఞానము భాగవతం గురించి భాగవతం యొక్క ప్రామాణికత కొంతమంది అంటుంటారు, ఇది పుక్కిటి పురాణం అని ఎలా తెలుస్తుంది అని వాళ్ళందరికీ కూడాను ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమిటంటే భాగవతం యొక్క ప్రామాణికత దీన్ని నిరూపిస్తుంది. ఈ భాగవతాన్ని మనకి భాగవతాన్ని ఏ పరిజ్ఞానం లేని వాళ్ళైనా కూడాను చారిత్రక ఆధారంతోనే స్వీకరించవచ్చు. ఏమిటంటే ఇది మనకు 5,000 పైచిలుకు సంవత్సరాల ముందే ఈ భాగవతాన్ని మనకు అందించారు వ్యాసుడు. సో దాంట్లో ఈ శ్లోకం ఉంది, బుద్ధుడి అవతారం గురించి ఉంది. ఆ సమయంలో నిజానికి బుద్ధుడు అవతరించలేదు, కలియుగం కూడా ప్రారంభం కాలేదు ఆ సమయానికి. కానీ దీంట్లో బుద్ధుడి యొక్క అవతారము, అతని తల్లిదండ్రుల పేర్లు, ఎక్కడ అవతరిస్తాడు, ఆయన ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా వివరించారు. సో దీన్ని బట్టి మనము భౌతిక కలియుగంలో ముఖ్యంగా సమకాలీన సమాజంలో మేము దేవుళ్ళమి అని ప్రకటించుకునే వాళ్ళని చాలా నిర్ద్వందంగా శాస్త్రంలో వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు లేకపోతే చాలా తేలికగా వాళ్ళని త్యజించవచ్చును. అందుకని నిజానికి త్యజించడం వదిలేయండి, అసలు వాళ్ళని గురించి స్వీకరించడం అనేటువంటి పదం కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. చూడండి, బుద్ధుడు పుట్టడానికి ముందే, అవతరించడానికి ముందే శ్రీమద్ భాగవతంలో బుద్ధుని గురించి మనకు వివరించి చెప్పారు. మనకు ఆ విషయం తెలుసు. మనము ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా బుద్ధుని యొక్క అవతారం గురించి, బుద్ధుడి యొక్క స్థితి గురించి చెబుతున్నారు. సో దీన్ని బట్టి మనము దీన్ని ఏమిటంటారంటే శాస్త్రము అంటారు. శాస్త్రానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడాను తెలుసును, అది నిర్దేశిస్తుంది. శాస్త్రము త్రికాలజ్ఞ అంటారు శాస్త్రాన్ని. అందుకని మనం శాస్త్రాన్ని ప్రామాణికమైన శాస్త్రము అని ఎందుకు మనము ప్రతిసారి శ్రీల ప్రభుపాదుల వారిచే చెబుతున్నప్పుడు మనం చర్చిస్తాము అంటే ఆ ప్రామాణికతకి ఇది నిదర్శనం, ఒకటి చక్కని నిదర్శనం. జరగని సంఘటనని ఎప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో జరగబోతుందని స్పష్టంగా వివరించి చెప్పారు. అలాంటి ప్రామాణికమైనటువంటి గ్రంథాల నుంచే మనము జ్ఞానాన్ని స్వీకరించాలి. అలాగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ శాస్త్రాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఉంటారో అలాంటి వ్యక్తులు, భగవద్భక్తిలో స్థిరపడి ఉంటారో అలాంటి శుద్ధ భక్తుల నుంచి మాత్రమే మనము జ్ఞానాన్ని స్వీకరించాలి. కనీసంగా వర్తమాన కాలంలో ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా సరిగ్గా తెలియనటువంటి వ్యక్తి మనకి జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తాడు? అది మన పద్ధతి కాదు. మనం కృష్ణుడి నుంచి జ్ఞానాన్ని స్వీకరిస్తాము. కృష్ణుడితే ప్రామాణికంగా వస్తున్నటువంటి ఆచార్యుల నుంచి జ్ఞానాన్ని స్వీకరిస్తాం. ఎందుకంటే వాళ్ళని త్రికాలజ్ఞ అన్నారు. ఎందుకంటే భగవంతుని యొక్క ప్రతినిధులు కూడాను భగవంతుడు చెప్పేటువంటి పరిజ్ఞానాన్ని పూర్తిగా అవగతం చేసుకొని ఉంటారు. కాబట్టి భగవంతుడు స్వయంగా త్రికాలజ్ఞుడు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ప్రామాణికమైంది. సో ఒక్కోసారి ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చాలాసార్లు ఈ పదాన్ని ఉపయోగించారు. ఏమని చెప్పేవారంటే నిజానికి శ్రీల ప్రభుపాదుల వారు శుద్ధ భక్తులు, కానీ తన నమ్రత ఎంతో వినయపూర్వకంగా ఉండేవారు భక్తులుగా శ్రీల ప్రభుపాదుల వారు. అందుకని చాలాసార్లు ఒక మాట చెప్పేవారు,
నేను అసంపూర్ణనై ఉండవచ్చు. మీరు నాలో దోషాలు చూడవచ్చు. కానీ నేను చెప్తున్నది మాత్రము అసంపూర్ణం కాదు. ఎందుకనంటే ఇది నేను మా గురువు, అతను అతని గురువు, అతను అతని గురువు ద్వారా స్వీకరించారు కాబట్టి ఇది స్వయంగా భగవంతుడి నుంచే వచ్చినటువంటి వేద పరిజ్ఞానం. వ్యక్తిగా నాలో మీరేమైనా దోషాలు చూస్తే చూసి ఉండవచ్చు గాక. నేను సంపూర్ణమైనటువంటి వ్యక్తిని కాదు. కానీ నేను చెబుతున్న జ్ఞానము సంపూర్ణమైంది. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని నా ఇంద్రియాల నుంచి ఉద్భవించినటువంటి జ్ఞానం కాదు. దాని నుంచి ఉద్భవింపజేసి నేను నా ఊహాజనితంగా నా బుర్రలోంచి పుట్టినటువంటి జ్ఞానం కాదు ఇది. ఈ జ్ఞానం స్వయంగా భగవంతుడే ఇచ్చాడు. దాంట్లో మార్పులు, చేర్పులు లేకుండా నేను మీకు అందిస్తున్నాను కాబట్టి ఈ జ్ఞానము సంపూర్ణమైన జ్ఞానం. నేను సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని స్వీకరించున్నాను కాబట్టి ఆ సంపూర్ణ పరిజ్ఞానం నుంచి నేను మీకు విషయాన్ని వ్యక్తీకరిస్తున్నాను కాబట్టి అది కూడా సంపూర్ణమైంది. సో దీన్ని అందుకనే వేదాలని యథాతథంగా మనం స్వీకరించాలి. దాంట్లో మార్పులు, చేర్పులు చేయకూడదు. మనం ఈ భాగవత ధర్మాన్ని కానీ, భగవద్గీతని కానీ ఇతరులకు ప్రబోధిస్తున్నప్పుడు కూడాను శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలని ఆధారంగా చేసుకొని దాంట్లో ఉన్న విషయాల్ని మాత్రమే చెప్పాలి. మనం ఊహాజనితంగా ఊహించేసి చెప్పకూడదు. తెలియకపోతే తప్పేం కాదు. ఆ విషయాన్ని అంగీకరించాలి. మనం ఎప్పుడైనా ప్రబోధిస్తున్నప్పుడు మీరంతా కూడాను కాబోయే ప్రబోధకులు, ప్రచారకర్తలు, కృష్ణ చైతన్యాన్ని అందరికీ పోయేటువంటి వ్యక్తులు కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటి అంటే మనకేదైనా విషయం తెలియదనుకోండి, తెలియదని చెప్తే తప్పేం కాదది. కానీ ఊహించి మన ఇష్టం వచ్చినటువంటి సమాధానాన్ని చెప్పకూడదు. శాస్త్రం నుంచి మాత్రమే వచించాలి. అప్పుడే దానికి ప్రాముఖ్యత ఉంటుంది. దాని ప్రభావం కూడా వ్యక్తి మీద ఉంటుంది. వినే వాళ్ళ మీద కూడాను దాని ప్రభావం ఉంటుంది. సో ఈ అవతారంలో బుద్ధ అవతారం గురించి దీంట్లో మనం చర్చిస్తున్నాం. వ్యాసదేవుడు ఇక్కడ ఏమని చెప్పారు? కికటేషు భవిష్యతి. కికటేషు అంటే గయా ప్రాంతము, గయా. ఇప్పటికి కూడా మనకి గయా, మనం ఇప్పటికి కూడా వెళ్ళి చూడొచ్చున్నది. తర్వాత భవిష్యతి, ఎప్పుడు ఈ గయా ప్రాంతంలో ఎప్పుడు ఆవిర్భవిస్తారని చెప్పాడు? భవిష్యత్తులో ఆవిర్భవిస్తారు అని చెప్పాడు. మరి ఇంకో పదం ఏమి ఉపయోగించారు? తత కలౌ సంప్రవృత్తితే. కలౌ కలియుగంలో ఎప్పుడు అవతరిస్తారు? కలియుగంలో అవతరిస్తారు అని చెప్పారు. సంప్రవృత్తితే కలియుగంలో ఎప్పుడు? కలియుగము 4,32,000 సంవత్సరాలు కదా. కలియుగ ఆరంభంలో ఆ విషయం కూడా చెప్పారు. సో బుద్ధుడు 2,600 దాదాపుగా 2,600 పైచిలుకు 2,650 సంవత్సరాలకి పూర్వము అవతరించారు. సో యుగారంభంలో అవతరించినటువంటి కలియుగారంభంలో అవతరించినటువంటి బుద్ధుని గురించి ఇక్కడ తెలియజేస్తూ అతని అవతరణ ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. మనము కలియుగంలో ఇప్పటికీ 5,500 పైచిలుకు సంవత్సరాలు పూర్తి చేశాము. సో ఈ శ్లోకంలో మనకి ఒక బుద్ధుని అవతారం యొక్క వర్ణన గురించి చెప్పారు. బుద్ధుడు భగవంతుడే అని చెప్పడానికి ప్రామాణికత భాగవతమే కాదు, భాగవతం కూడాను. భాగవతంలో చెప్పిన దాని ప్రకారంగా జయదేవుని అష్టపదుల్లో కూడాను భగవంతుడైనటువంటి బుద్ధుని గురించి వివరించారు. బుద్ధ అవతారం గురించి కూడా జయదేవుడు ప్రస్తుతించాడు దశావతారాల్లో. చూడండి, బుద్ధుడు అవతరించినప్పుడు సమాజంలో వేదశాస్త్రాలన్నీ కూడాను నశించిపోయాయి అంటే ఏం చేశారు? వేదాలు ఉన్నాయి, వేదాల యొక్క పరిజ్ఞానాన్ని సరిగ్గా అవగతం చేసుకోలేకపోయారు వ్యక్తులు. ఎందుకని? ప్రామాణికత లోపించినప్పుడు
ప్రామాణికమైన ఆచారాల నుంచి వేదాలను స్వీకరించినప్పుడు అది జరుగుతుంది. కానీ ప్రామాణికులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైనా కూడాను తమ మార్గాన్ని వదులుకుంటే, లేకపోతే స్వార్థ చింతనతోనే ఏదైనా మార్పులు, చేర్పులు చేశారనుకోండి, అది నశించిపోతుంది. వేద పరిజ్ఞానం నశించిపోతుంది. అలాంటి స్థితే బుద్ధుడు అవతరించినప్పుడు జరిగింది. వ్యక్తులు అజ్ఞానంతోని ఏమని అనుకున్నారు? ఈ వేద జ్ఞానం అంతా కూడాను తన స్వార్థ చింతన కోసమని ఉపయోగించుకోవడం మొదలెట్టాడు. ఇంద్రియ తృప్తి మీద ఆధారపడిన వ్యక్తులు, ఇంద్రియ తృప్తి కోసమని పాకులాడుతున్నటువంటి వ్యక్తులు వేద పరిజ్ఞానాన్ని సంతరించుకొని బ్రాహ్మణులమై అని చెప్పుకుంటూ జంతువదని చేయడం మొదలెట్టారు. తద్వారా వాళ్ళ ఇంద్రియ తృప్తిని, జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరుచుకునే ప్రయత్నం చేశారు. దానికి వాళ్ళు పెట్టింది ఏమిటి అంటే వేదాలని ఆధారంగా చూపించారు. వేద శాస్త్రాన్ని వాళ్ళు చాలా చక్కగా దాని వేదాల్లో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, వేద మంత్రాన్ని చక్కగా ఉచ్చరించగలరు, దాన్ని ఒప్పజెప్పగలరు. కానీ దాని అర్థం వాళ్ళకి అర్థం కాలేదు అని మనకు అవబోతుంది. ఒకవేళ అర్థమైనా కూడా స్వార్థ చింతనతోని దాన్ని తమ స్వార్థానికి వినియోగించుకొని వేద శాస్త్రాలని భ్రష్టు పట్టించారు. అలాంటి సమయంలో బుద్ధుడు అవతరించాడు. బుద్ధుడు అందుకని అవతరించి ఏం చేశాడు? వేదాల ద్వారా వీళ్ళకి ఈ విషయ పరిజ్ఞానాన్ని ఇస్తే అర్థం చేసుకునే స్థితిలో లేరు. చూడండి, వేదాలను అర్థం చేసుకోవాలంటే ప్రాథమిక అర్హత ఏమిటి అంటే హింస నుంచి దూరంగా ఉండాలి. 2 రకాల హింసల గురించి మనం నేర్చుకుంటాం. ఒకటి జీవహింస, మనం ఎదురుగా ఉండేటువంటి జంతువులను వధించడము, ఇతర వ్యక్తులని, జంతువులని, ఇతర జీవులన్నింటినీ వధించడము భౌతికంగా. కొన్నిసార్లు మనుషుల్ని మానసికంగా హింసిస్తుంటారు, అది కూడా జీవహింసే. రెండో రకమైనటువంటి హింస ఏమిటి అంటే వ్యక్తులు తాము ఆత్మ అనే విషయం తెలుసుకోకుండా బద్ధ జీవితాన్ని గడుపుతూ ఆత్మని హింసిస్తుంటారు. మనని మనమే హింసించుకుంటున్నాం. ఏమంటే నేను ఆత్మ అనే విషయం నాకు తెలియదు అనుకోండి, దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుకోకపోతే నిజానికి నేను ఆత్మని సంహరిస్తున్నాను, అంటే నన్ను నేను సంహరిస్తున్నాను. అది కూడా పెద్ద హింసనే. అందుకని ఈ విషయం, ఈ హింస అనేటువంటి అర్థానికి, ఈ పదానికి సరైన అర్థం తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడాను కేవలం జీవహింస అంటే జంతువదే కాదు, మనం కూడా ఈ ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని స్వీకరించి దాని ప్రకారం జీవించకపోతే మనని మనం కూడా హింసించుకుంటున్నాము. చూడండి, మనుషులుగా పుట్టిన తర్వాత మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోకుండా మనము భౌతికమైనటువంటి ఇంద్రియతలో నిమగ్నమయ్యామనుకోండి, మన ఆత్మ కృంగిపోతుంది, కృషించిపోతుంది. అంటే మనని మనం హింసించుకుంటున్నాం. ఈ 2 రకాల హింసలు ఉన్నాయని మనకి శాస్త్రంలో చెప్పబడింది. సో ఈ రెండో రకమైన హింస నుంచి వ్యక్తి బయటపడాలి అంటే మొదటి రకమైన హింస ఏదైతే ఉందో జంతువధ మానుకోవాలి. ఇది ఎంత ప్రాముఖ్యమైనది అంటే వేద పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే జంతువధను మానేయాలి. అందుకనే మన 4 సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యమైన సూత్రం ఏం చెప్పారు అంటే చేయకూడని పనుల్లో, కృష్ణ చైతన్య మార్గంలో దాన్ని స్వీకరించిన వ్యక్తులు చేయకూడని పనుల్లో మొట్టమొదటిది ఏమిటి? మాంసాహారాన్ని భుజించకుండా ఉండడము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వేదాలని కానీ, భగవంతుని కానీ, మనకి సంబంధించిన పరిజ్ఞానము, ఆత్మ పరిజ్ఞానం కానీ అవగతం చేసుకోవాలి అనుకుంటే జీవహింస అనేది ఉండకూడదు. వేదాలను భ్రష్టు పట్టించిన కాలంలో బుద్ధుడు అవతరించేమన్నారు? వీళ్ళకి వేదాలను చూపుతూ ఎందుకు చేయకూడదు అని చెబితే అర్థం చేసుకునే స్థాయిలో లేరు. వితండవాదం గురించి మనం మాట్లాడుకున్నామే. అలాంటి వితండవాదంతో, కుసంస్కారంతో, స్వార్థ చింతనతో వేదాలలో చెప్పబడింది కదా అనేవాళ్ళు. వేదాలలో చెప్పబడిన పరిజ్ఞానం వేరు. వేదాలలో యజ్ఞాలకి బలి ఇవ్వడానికి మూల కారణం ఏమిటి? వాటిని ఉద్ధరించడం. కానీ ఇలాగా కళేబరాల్ని, వాటిని ఏమంటారు? కబేలాలు అంటారు తెలుగులో. జంతువధశాలని ప్రారంభించి జంతువులని హింసించి, సంహరించి వాటిని భుజించమని చెప్పలేదు వేదాలు. ఇదంతా చెబితే కూడా అర్థం చేసుకునే స్థితిలో లేనప్పుడు బుద్ధుడు ఏమన్నాడు? వేదాల్ని నేను విశ్వసించను, వేదాలన్నీ తీసుకెళ్లి సముద్రంలో పడేయండి.
అహింస పరమో ధర్మ అని చెప్పాడు బుద్ధుడు. హింస చేయకండి, జంతువధ చేయకండి. ఇది చాలా పాపకార్యము. వేదాలలో చెప్పారు కదండీ! ఇలా ఉంది. లేదు లేదు. నేను అసలు వేదాలను విశ్వసించను. తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ వేదాస్. వేదాలను అసలు విశ్వసించను. ప్రాథమిక అర్హత ఏమిటి అంటే మిగిలినన్ని వదిలేయండి. ఆత్మ, భగవంతుడు అవన్నీ ఆ స్థితికి రావాలంటే ముందు ఆ స్థితికి రావాలని కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఏమన్నాడు? అవన్నీ వదిలేయండి. అవన్నీ కూడాను నేను విశ్వసించను. అహింస మాత్రమే పరమధర్మము. ఉత్తమమైన ధర్మం ఏంటంటే అహింస. ఎందుకనంటే సమాజాన్ని సరియైన స్థితికి భక్తి మార్గం వరకు తీసుకురావాలి అంటే కావలసినటువంటి పరిస్థితులను ఏర్పరచడానికి బుద్ధుడు అవతరించాడు. ముందు కావలసినటువంటి ప్రాథమిక అర్హత ఏమిటి అంటే ఈ జంతువధ, హింస అనేటువంటి దాని నుంచి వ్యక్తులు బయటపడాలి. ఇది ఎంత ప్రాముఖ్యమైంది అంటే నేను వ్యక్తిగత అనుభవం కూడా ఉంది నాకు. వ్యక్తులు ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి వస్తారో వాళ్ళలో మాంసాహారులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు భగవంతుడికి చెప్పిన పరిజ్ఞానాన్ని ఎంతగా చెప్పినా కూడాను వాళ్ళకి సంశయాలు దూరం కావు. అలాంటి వాళ్ళకి నేను చాలాసార్లు వివరించేది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. మాంసాహారాన్ని తినాలి అనే కోరిక కూడా మెల్లమెల్లగా నశించిపోతుంది. కానీ దాన్ని పాటించకుండా మాంసాహారాన్ని త్యజించకుండా శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడాను ఎక్కువ కాలము కృష్ణ చైతన్యంలో స్థిరపడలేకపోయారు. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. మనం అనుకున్నాం కదా, జీవభూతాలన్నీ కూడాను భగవంతుని యొక్క అంశాలు. అంటే ఆత్మ మేక శరీరంలో ఉన్న, గొర్రె శరీరంలో ఉన్న, కుక్క, పంది శరీరంలో ఉన్న, మానవ శరీరంలో ఉన్న కూడా అన్ని ఆత్మలు కూడా భగవంతుని యొక్క సంతానం. సో దీని గురించి మనం ఈ మధ్యనే 2-3 రోజుల క్రితమే ఒకసారి చర్చించుకున్నాం. మన సహోదరుల్ని సంహరించి మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంహరించి నేను భుజించాను అంటే వాళ్ళు ఆనందించరు. సరిగ్గా భగవంతుని విషయంలో కూడా అదే జరుగుతుంది. మనము హింస చేస్తూ భగవంతుని యొక్క భక్తిలో నిమగ్నం కావాలి అంటే అది సాధ్యం కాదు. అందుకని ఆ మార్గాన్ని సుగమం చేయడానికి, సమాజాన్ని ఈ దుస్థితి నుంచి రక్షించడానికి బుద్ధుడు అవతరించాడు. బుద్ధుడు ప్రచారం చేసింది నిజానికి నాస్తికవాదము. ఎందుకని నాస్తికవాదం అంటారు? వేదశాస్త్రాలను అంగీకరించకుండా ప్రకటించేటువంటి ఏ సూత్రమైనా కూడా నాస్తికత్వమే అని పిలువబడుతుంది. నాస్తికవాదానికి నిర్వచనం అది. కానీ బుద్ధుడు స్వయంగా భగవంతుడు. వేదాలను విశ్వసించని వాళ్ళు కూడాను, భగవంతుడు లేడు అనేటువంటి నాస్తికులు కూడాను బుద్ధుడు చెప్పిన దానికి అంగీకరించారు. బుద్ధుడి మీద విశ్వాసం ఉంచారు. చూడండి భగవంతుని కృప ఎలాంటిది. కృప లేకపోతే భగవంతుడు చెప్పొచ్చు, మీరు చెప్తుందంతా నాన్సెన్స్ కాబట్టి వేదాల్ని అవలంబించండి అని. ఎవరు విని ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే మూర్ఖతతోని, అజ్ఞానంతో కూడుకొని పోయి ఉన్నారు కాబట్టి. వాళ్ళని కూడా ఉద్ధరించడానికి బుద్ధుడు ఏం చేశాడు? సరే మీకు భగవంతుడు అదంతా వదిలేయండి, వేదాలన్నీ కూడా నేను పక్కన తోసేస్తున్నాను, అహింస మాత్రమే పాటించండి. అలాంటి విషయాలు వినగానే చూడడానికి బాహ్యంగా చూస్తే ఓ అహింస ఎంత కరుణామయమైనటువంటి స్థితి, మంచిది కదా, ఇతర జీవాలని రక్షించమని చెప్తున్నారు అని నాస్తికులు కూడా బుద్ధుని వైపు ఆకర్షితులయ్యారు. కానీ బుద్ధుడు ఎవరు? స్వయంగా భగవంతుడే. కాబట్టి నాస్తికులు కూడా భగవంతుని యొక్క ఆజ్ఞని శిరసావహించడం మొదలెట్టారు. భగవంతుని వైపు ఆకర్షితులు. భగవంతుని విశ్వసించని అన్న వాళ్ళు కూడా బుద్ధుని విశ్వసించడం ద్వారా ఏమయ్యారు? వాళ్ళు తమ స్థితి నుంచి కాస్త ఉన్నతమైన స్థితికి వచ్చారు. ఆ తరువాత ఇక్కడ మనకి చర్చిస్తూ శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏమిటి భాష్యంలో ఏమని చెప్పారు అంటే, శంకరాచార్యులు కూడా అలాగే వచ్చారు. బుద్ధుడేమో వేదాలన్నీ కూడా తోసి పక్కన పడేసి అహింసని పాటించమని చెప్పారు. ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వ్యక్తులందరినీ కూడాను సరి అయిన వేద పరిజ్ఞానాన్ని అవలంబించి తమ జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని భక్తియుక్త సేవలో నిమగ్నం అయ్యేలా చేయడమే ఈ అవతారాల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని బుద్ధుడిగా అవతరించిన భగవంతుడు వేదాలన్నీ తోసివేయమన్నప్పుడు, శంకరాచార్యునిగా అవతరించినప్పుడు మళ్ళీ వేదాలన్నీ స్థిరపరచాలి కదా. వేద పరిజ్ఞానం అవసరమే, కానీ అది వినే స్థితిలో వ్యక్తులు లేరు కాబట్టి. ఎందుకు లేరు?
మాంసభక్షకులుగా ఉన్నారు కాబట్టి, హింసలో లీనమైపోయి ఉన్నారు కాబట్టి. అందుకని వేదాలన్నీ తోసి పక్కన పడేయమన్నారు. వేదాల్ని తోసేయమన్నాడు కాబట్టి, వేదాన్ని నమ్మొద్దు అన్నాడు కాబట్టి, బౌద్ధ మతాన్ని నాస్తికవాదము అని పిలువబడుతుంది. కానీ ఆ సమయంలో ఆ నాస్తికవాదం కూడా అవసరమైనటువంటి విషయము. బుద్ధుడు స్వయంగా భగవంతుడిగా అవతరించారు. అందుకని నాస్తికత్వాన్ని నమ్మే వ్యక్తులు కూడా భగవంతుడిని ఆశ్రయించారు కాబట్టి వాళ్ళకి కూడాను సుకృతి లభిస్తుంది. బహునాం జన్మనామంతి జ్ఞానవామ్మ ప్రపంచతే. ఇలాగా ఈ జన్మలో వాళ్ళు చేసుకున్న సుకృతి భగవంతుని మీద విశ్వాసం ఉంచారు కాబట్టి చూడండి, కరుణ అంటే అది. భగవంతుని నమ్మని అయిన వాళ్ళకి కూడాను వాళ్ళు నమ్మే విధంగా, వాళ్ళు విశ్వసించేటువంటి అవతారాన్ని భగవంతుడు ఏర్పరచుకొని వాళ్ళు కూడా తనను విశ్వసించేలా చేశారు. ఎందుకంటే భగవంతుని విశ్వసించకుండా, భగవంతుడు చెప్పేటువంటి నియమాల్ని పాటించకుండా ఎవ్వరు కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడలేరు. వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రత్యేక కరుణతోని భగవంతుడు బుద్ధుడిగా వచ్చారు. ఆ తర్వాత వేదాలన్నింటినీ వదిలేయమన్నారు కాబట్టి శంకరాచార్యులు వచ్చేసి మళ్ళీ వేద జ్ఞానాన్ని స్థాపింపజేయడానికి వేదాలను మెల్లమెల్లగా మళ్ళీ సమాజానికి పరిచయం చేస్తూ వచ్చారు. సో బుద్ధుని అవతారము నిజానికి భగవంతుని స్వయం అవతారమే. భౌతిక ప్రపంచంలో మనం ఇప్పుడు చూస్తున్నాము చాలామంది అహింస గురించి ప్రచారం చేస్తున్నారు. జంతువధ చేయకూడదు అని చెప్తుంటారు. నేను పేర్లు చెప్పును, మీరే ఊహించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. చాలా ప్రచారం చేసుకుంటారు, జంతువధ గురించి మాట్లాడుతుంటారు. కానీ గమనించండి, వాళ్ళు శాకాహారులు కాదు. అది ఏ రకమైనటువంటి సమాచారం, ఏ రకమైన సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు ఈ వ్యక్తులు? జంతువులను హింసించకండి, జంతువులను రక్షించండి. రక్షించడం అంటే ఏమిటి? నువ్వు మాంసాహారం భుజిస్తూ జంతువులను రక్షిస్తున్నావా? డూప్లిసిటీ. ఎక్కడ చూసినా కూడాను కపటమైనటువంటిది ఇది. నిజాయితీ లేనటువంటి ప్రచారం. జంతువులని అహింస కావాలండి, జంతువులని అందరినీ రక్షించాలి అని చెప్తూనే మరోవైపు జంతువధశాలల్ని అనుమతిస్తూ దాంట్లో రోజు కొన్ని లక్షల కోట్ల జంతువుల్ని వధిస్తున్నారు. మానవ సమాజంలో మనం రకరకాలైనటువంటి క్లేశకరమైనటువంటి అనుభవాన్ని అనుభవిస్తున్నాము. ఎన్నో రకాలైనటువంటి వేదనను అనుభవిస్తున్నాము. అందుకు ముఖ్య కారణం ఇది. వ్యక్తులు అర్థం ఎంత ముఖ్యము అంటే అది పూర్తిగా ఆధ్యాత్మికతకి సంబంధించింది. ఆధ్యాత్మికతకు సంబంధించిన పరిజ్ఞానం అంతా కూడా అది అడ్డుకుంటుంది. అందుకనే భగవంతుడు స్వయంగా ఒక అవతారం ఎత్తారు బుద్ధుడిగా, దాన్ని పూర్తిగా సమాజం నుంచి తొలగించడానికి. ఎంతవరకు వెళ్ళారు అంటే తనచేనే చెప్పబడిన వేదాన్ని కూడాను నేను విశ్వసించడానికి దాన్ని తీసుకెళ్లి సముద్రంలో వాడేయండి అని చెప్పాడు. అహింస అనేటువంటిది అంత ముఖ్యమైనది. మాంసాహారాన్ని స్వీకరించకుండా ఉండడం అనేటువంటిది కనీస ప్రాథమిక అర్హత. భగవంతునికి సంబంధించి కానీ, ఆధ్యాత్మికతకి కానీ సంబంధించిన పరిజ్ఞానాన్ని కానీ పెంపొందించుకోవాలంటే చేయవలసినటువంటి చాలా ప్రాథమికమైనటువంటి అర్హత. మన సమస్య ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలోకి ఎవరి మూలంగానో రాలేదు, మనమే స్వయంగా వచ్చాము. ఇచ్ఛాద్వేష సముత్తేన 7వ అధ్యాయంలో 27వ శ్లోకంలో మనం చెప్పుకుంటాం భగవద్గీతలో. ఇచ్ఛాద్వేష సముత్తేన. మన భగవంతుడితో ఉన్నప్పుడు మనకు కలిగే కోరికలు, భగవంతుని మీద కలిగేటువంటి ఈర్ష్య ఈ భౌతిక ప్రపంచంలో మనం ఆవిర్భవించడానికి కారణభూతమైంది అని చెప్పుకున్నాం. అని కృష్ణుడు భౌతిక ప్రపంచంలోకి బలవంతంగా పంపించలేదు. మనము మన కోసమని మనమే ఆనందించడానికి, కృష్ణుడికి సంబంధం లేకుండా ఏదో ఆనందాన్ని అనుభవించాలనేటువంటి కోరికను కలిగి ఉండడం మూలంగా మనకి భగవంతుడు ఈ పరిస్థితులను కల్పించారు. భౌతిక ప్రపంచంలో
జైలు ఉంటుంది కదా! కారాగారం ఉంటుంది. దాంట్లోకి వ్యక్తులని, పౌరులని ప్రభుత్వం బలవంతంగా దాంట్లో తోసేయదు. వ్యక్తులు చేసే కార్యక్రమాలు వాళ్ళు ఆ కారాగారానికి వెళ్ళడానికి కారణభూతమవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించి నేర స్థితిలోకి వెళ్ళినప్పుడు వ్యక్తులని ప్రభుత్వం కారాగారంలో ఉంచుతుంది. నిజానికి ప్రభుత్వము కారాగారం ఉండాలి అని కోరుకోవట్లేదు. వ్యక్తులు స్వయంగా తాము చేసినటువంటి కార్యక్రమాలతోని కారాగారానికి వెళ్తున్నారు. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలోనికి జీవాత్మ రావడానికి కారణం ఎవరు అంటే జీవాత్మే స్వయంగా. చాలామంది అడుగుతుంటాడు, ఈ హేయమైనటువంటి ఈ ప్రకృతిని, భౌతిక ప్రపంచాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడని. ఇది భగవంతుడు సృష్టించడానికి కారణం ఏమిటి అంటే జీవాత్మనే. అలా భౌతిక ప్రపంచం సృష్టించబడిన తర్వాత జీవాత్మలు కోరుకునేటువంటి రకరకాల కోరికల్ని కూడా భగవంతుడు తీరుస్తున్నాడు. ఏ యదామా ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం. ఎవరు ఎలాంటి కోరికలని కోరుకొని వాటిని పూర్తి చేసుకోవాలనుకుంటే భగవంతుడు ఆ కోరికలను తీరుస్తున్నాడు. ఎలా భగవంతుని చూడాలి అనుకుంటే అలాగ వాళ్ళు ఆ స్థితిలో స్థిమితపడి మత్త స్మృతి జ్ఞానం అపోహనం అలాంటి పరిజ్ఞానాన్ని గుర్తుపెట్టుకొని అలాంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందేలాగా భగవంతుడు పరిస్థితులని ఏర్పరుస్తున్నాడు. అది భగవంతుని యొక్క కరుణ. ఎప్పుడైతే మనము ఆ స్థితిని కోరుకుంటామో, ఎప్పుడైతే జీవాత్మ ఆ స్థితిని కోరుకుంటాడో అప్పుడు భగవంతుడు ఆ స్థితిని కలుగజేస్తున్నాడు. కానీ అది సరియైన స్థితి కాదు కదా! అందుకని ఈ స్థితిలో కొన్ని వేదనలని ప్రవేశపెట్టి తద్వారా మనము మన సహజమైన స్థితిని అర్థం చేసుకునేలాగా మళ్ళీ భగవంతుడు పరిస్థితులను ఏర్పరుస్తున్నాడు. కారాగారంలోకి వెళ్ళారనుకోండి, దాంట్లో కఠినమైన నియమాలుంటాయి. దాన్ని పాటించాలి. కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి. వాటిని అనుభవిస్తున్నప్పుడు నేరం చేసిన వ్యక్తి, నేను ఈ స్థితిలో ఎందుకున్నాను? ఈ కఠినమైన పరిస్థితులను ఎందుకు ఎదుర్కొంటున్నాను? వీటి నుంచి నేను బయటపడగలను కదా! నేరమే చేయకుండా ఉంటే దీంట్లోకి రావాల్సిన అవసరం లేదు కదా! అనేటువంటి అవగాహనని పెంచుకుంటాడు. ఎందుకంటే అది కారాగారం కాబట్టి కొన్ని కష్టాలు ఉండాలి కదా! అక్కడ శిక్షించడానికి కదా పంపించారు. అలాంటప్పుడు కారాగారం చాలా సౌకర్యవంతంగా మనం ఇంట్లో ఉన్నట్టుగా విలాసవంతంగా ఉండాలి అనుకోవడము, ఎలాంటి కష్టాలు ఉండకుండా ఉండాలి అనుకోవడము సహజం కాదు. దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే ఎన్ని రకాల కష్టాలు ఉన్నా సరే మనం ఈ భౌతిక ప్రపంచానికి ఎంతగా ఆకర్షితులమై ఉంటామంటే దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అనుకో. దుఃఖాలయం అశాశ్వతం. అయినా సరే దాన్ని పట్టుకుని ప్రాకులాడుతూ ఉంటాం. ఈ భౌతిక ప్రపంచాన్ని వేదనల స్థలంగా నిర్వచించారు. అయినా సరే ఆ వేదనలకు మూలమైనటువంటి భౌతిక ప్రపంచాన్ని వదలాలి అనుకోము. అందుకు మూల కారణం ఏమిటి అంటే నిజం చెప్పాలి అంటే మన ఆహార నియమాన్ని. మనం దేనికైతే మన ఇంద్రియతృప్తిలో నిమగ్నమైపోయి కూడని పనులు అనేకం చేస్తూ ఉంటాము. దాంట్లో చాలా ముఖ్యమైన కూడని పని హింస. అందుకని భగవంతుడు బుద్ధుడిగా అవతరించారు అని ఇక్కడ చెప్పబడింది. దీంట్లో జంతువధ గురించి తెలియజేస్తూ ఒక పదాన్ని ఉపయోగించారు. ఇది చాలా ఘోర పాపము, భయంకరమైన పాపము అని చెప్పారు. ఇప్పుడు మనము కలియుగంలో సమకాలీన సమాజంలో చూస్తూ ఉంటే ఈ పాపం చేయకుండా ఉంటుంది ఎంతమంది చెప్పండి? బ్రాహ్మణులము అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడాను మాంసాహారాన్ని భుజించే వాళ్ళు నేను చాలా మందిని చూశాను. భగవద్గీతకి నేను పరిచయం అవ్వడానికి ముందే నేను కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా క్లాస్మేట్సే ఉండేవాళ్ళు. నేను హాస్టల్‌లో ఉండేవాడిని. ఒక వ్యక్తి డే స్కాలర్ అంటే ఇంటి నుంచి యూనివర్సిటీకి వచ్చేవాడు. కానీ కొన్నిసార్లు పరీక్షలు ఇతరత్రా ఉన్నప్పుడు
లేట్ ఈవినింగ్ అసైన్మెంట్స్ అలాంటివి చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వాడు నా రూమ్‌లో ఉండేవాడు. ఉన్నప్పుడు నేను గమనించాను. వాడు నిజానికి బ్రాహ్మణుడు. చెప్పడానికి బ్రాహ్మణుడు. కానీ అన్ని రకాల పదార్థాలని తినేవాడు వాడు. ఎందుకలా భుజిస్తున్నావురా? మీరు బ్రాహ్మణ్స్ కదా! అని అడిగితే వాడు చెప్పే పదం ఏమిటి అంటే, అన్నింటిని రుచి చూడాలిరా జీవితం అంటే అదే అనేటువంటి ఒక పదజాలాన్ని ఉపయోగించేవాడు. వ్యక్తులు అజ్ఞానంతోని ప్రాథమికమైనటువంటి జీవన విధానాన్ని మర్చిపోయినప్పుడు బుద్ధుడు అవతరించారు. ఈ ఘోర పాపము జంతువధ అనేటువంటి ఘోర పాపం నుంచి మనుషులను రక్షించడానికి బుద్ధుడు వేదాలను తిరస్కరించు పద్ధతిని స్వీకరించారు అని చెప్పారు. ఎందుకనంటే వేదాలని స్వీకరించి జంతువధ చేయకూడదు అంటే వ్యక్తులు ఎంత కలుషితమైపోయారంటే వేదాలకి వక్ర భాష్యం చెబుతున్నారు. వేదాలలో ఉంది కదా, ఏమనుంది? మీరు యజ్ఞయాగాదులు చేసినప్పుడు జంతు బలిని ఇవ్వడాన్ని వేదాలలో నిర్వచించారు కదా, కానీ దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి? దాన్ని ఎలా చేయాలి? అది చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఏ మంత్రోచ్చారణతో చేయాలి? వేదాల్లో స్పష్టంగా చెప్పారు. అది జంతువధని యజ్ఞంలో జంతువధని ఇవ్వడము, జంతు బలిని ఇవ్వడము, వధశాలలో జంతువులను సంహరించి ఇంద్రతృప్తి కోసమని జీవ చాపల్యానికి దాన్ని చంపడము సమాన స్థితిలో ఉన్న విషయం కాదు. ఆ విషయాన్ని వివరించి చెబితే కూడా అర్థం చేసుకునే స్థితిలో లేని వ్యక్తుల గురించి బుద్ధుడు వేదాలని త్యజించండి అని చెప్పాడు. సర్వజీవ సౌభ్రాతృత్వము, శాంతి, న్యాయము, సమానత్వము ఇలాంటి ఉన్నతమైన పదాలని ఉపయోగించి సంభాషించేటువంటి మానవులు మూగజీవులను రక్షించమని చెప్పేటువంటి వేదాలలోనే చెప్పబడినటువంటి ఆ పరిజ్ఞానాన్ని నిరసించడము అనేటువంటిది చాలా హేయకరమైనటువంటిది. జంతువధ జరిగిందనుకోండి, దానికి ఏ రకమైన న్యాయాన్ని కూడా మీరు ముందుకు తీసుకురాలేరు. జంతువధ అనేటువంటిది చాలా కీలకమైన పాపము మానవుడు ప్రస్తుత సమాజంలో చేస్తున్నటువంటిది. దాన్ని బుద్ధుడు సంపూర్ణంగా అంతమొందించాలనుకున్నాడు కాబట్టి బుద్ధుడి యొక్క జ్ఞానము బుద్ధిజం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడాను అది వ్యాప్తి చెందింది. సో అది వ్యక్తులు ఎందుకు స్వీకరించారో, నాస్తికులు ఎందుకు స్వీకరించారో, బుద్ధుడు ఏమని చెప్పాడు? వేదాలని తిరస్కరించమని చెప్పాడు. వేదాలు అంటేనే భగవంతుని నమ్మడం కాబట్టి వేదాన్ని తిరస్కరించమని చెప్పాడు కాబట్టి ఇతను మన ఆలోచన విధానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అనేటువంటి విషయాన్ని గ్రహించి నాస్తికులందరూ కూడాను బుద్ధిని ఆశ్రయించారు, బుద్ధిని అంగీకరించారు, బౌద్ధ మతాన్ని స్వీకరించారు. నిజానికి భగవంతుడు అలా రావడానికి ముఖ్య కారణము రహస్య కార్యమై ఉంది అని చెప్పారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఒక పదాన్ని ఉపయోగించడం, రహస్య కార్యమే. కానీ అది భగవానుని రహస్య కార్యమై ఉన్నది. బుద్ధుడు గారు విష్ణు భగవాన్ యొక్క అవతారం. అందుకని తానే చెప్పిన వేదాల్ని తానే నిరసించి దాన్ని వదిలిపెట్టమని చెప్పే అవకాశమే లేదు. కానీ రాక్షస ప్రభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఒక పదం ఉపయోగించారు, దానవులు, సురద్వేషులు అని. అందుకని వేదశాస్త్రాల్లో పాటించేటువంటి సురులకి, భక్తులకి వ్యతిరేకంగా వాళ్ళు జంతువధని సమర్థిస్తుంటారు. అందుకని వాళ్ళని కూడా వాళ్ళ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి భగవంతుడు బుద్ధుని రూపంలో వచ్చినప్పుడు వేదాలని పక్కనకి పెట్టేయమన్నాడు. వేద ప్రమాణము నెపం మీద జంతువధ గావించే కార్యక్రమము ఇప్పటికి కూడాను మామూలు వ్యక్తులే కాదు, సన్యాసులు అని చెప్పుకునే వాళ్ళు కూడా చేస్తున్న పని అది. కుహానా సన్యాసులు లేకపోతే ఏమని చెప్పవచ్చును, కుహానా సన్యాసులు సరైన పదమే అనుకుంటారు. కపట సన్యాసులు ప్రభుజీ. కపట సన్యాసులు.
అందుకని ఒక ప్రయోజనాన్ని ఆశించి భగవంతుడు దీన్ని నిరసించాడు కాబట్టి బుద్ధుడి యొక్క అవతారము నిజానికి విష్ణు భగవానుని అవతారమే. ఒక ప్రత్యేక కారణంతోని బుద్ధుడు వేదశాస్త్రాన్ని తిరస్కరించాడు కాబట్టి బౌద్ధ మతాన్ని మనం ఎప్పుడైతే వైష్ణవ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటామో, వేదశాస్త్రాన్ని యథాతథంగా స్వీకరిస్తామో అప్పుడు మనము బౌద్ధ మతాన్ని కూడా నిరసిస్తాం. ఎందుకని? అది భగవంతుడు చెప్పింది అయినప్పటికీ ఒక ప్రత్యేక కారణం మూలంగా భగవంతుడు ఆ సమయంలో వేదాలను తిరస్కరించమని చెప్పాడు. కానీ వేదశాస్త్రాన్ని తిరస్కరిస్తే అది శూన్యవాదం అవుతుంది. అదేమవుతుంది? నాస్తికవాదమే అవుతుంది. కానీ నాస్తికులని కూడా ఆకర్షించడానికి భగవంతుడు ఆ పనిచేశాడు. భగవంతుడే బుద్ధుడిగా వచ్చాడు కాబట్టి నాస్తికులు కూడా ఏమయ్యారు? ఇప్పుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి దాన్ని నిష్ఠగా పాటిస్తున్నారనుకోండి, వాళ్ళు ఎవరిని విశ్వసిస్తున్నారు? బుద్ధుని విశ్వసిస్తున్నారు. బుద్ధుడు ఎవరు? స్వయంగా విష్ణువు. సో విష్ణువు, భగవంతుడైన విష్ణువు శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా డైరెక్ట్గా పూజించకుండా ఇండైరెక్ట్గా వచ్చినటువంటి అవతారాన్ని పూజించి వాళ్ళు సుకృతిని పొందుతున్నారు. అందుకని బుద్ధుడు ఆ పని చేశాడు. వేదాలని చాలా ప్రాథమికమైన విషయాల్ని బుద్ధుడు ప్రచారం చేశాడు. అహింస అనేటువంటి ఒకే ఒకదాన్ని, అహింస పరమో ధర్మ. ఒక విధంగా చెప్పాలంటే బుద్ధుడు ఒక విధంగా ఏంటి స్పష్టంగా కనబడుతుంది ఏమిటంటే, బుద్ధుడు తర్వాత వచ్చిన శంకరాచార్యుడు కూడాను, మనము శ్రీ ప్రభుపాద వారి భాష్యంలో కూడా చాలాసార్లు చదువుతాము. శంకరాచార్యుడు ప్రతిపాదించినటువంటి నిరాకారవాదం కానీ, బుద్ధుడు ప్రతిపాదించినటువంటి శూన్యవాదం కానీ, ఇవి రెండు కూడాను నిరసించవలసినటువంటివి. భక్తి మార్గంలో ఉండాలి అనుకుంటే, వేదశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇవి రెండింటిని కూడాను మనం స్వీకరించము, అంగీకరించము. కానీ ఇవి రెండు కూడాను సమాజం ఉన్న స్థితిలో, సమాజ స్థితిని, ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి, ఇప్పుడు మనము భక్తి మార్గం గురించి నేర్చుకునేటువంటి స్థాయికి సమాజాన్ని తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరే. ఇప్పుడు అక్షరాభ్యాసమే రాని వాడికి ఐన్స్టీన్ థియరీని చెబితే వాడికి ఏమర్థం అవుతుంది? వాళ్ళని ఒక కనీస పరిజ్ఞాన స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమైన సిద్ధాంతాలని కానీ ఇతరత్ర వాటిని కానీ బోధించాలి కదా. అలాగే సమాజము పూర్తిగా జ్ఞాన అంధకారంలో మునిగిపోయినప్పుడు వాళ్ళని ఆ స్థితి నుంచి కాస్తైనా వాళ్ళని అర్హులుగా చేయడానికి మనకి బుద్ధుడు మరియు శంకరాచార్యులు అవతరించారని మనకి గుర్తు చేస్తున్నాడు. అలాగే శంకరాచార్యుల తర్వాత మనం చూస్తాము, ఎప్పుడైతే బుద్ధుడు శూన్యవాదాన్ని ప్రవేశపెట్టారు, మళ్ళీ వేదశాస్త్రాన్ని పునరుద్ధరింపజేయడానికి బుద్ధుడు ఏమన్నాడు? వేదశాస్త్రాన్ని కూడా పరిగణలోకి తీసుకోవద్దు అన్నాడు. వాటిని పునఃవ్యవస్థీకరించడానికి శంకరాచార్యుడు వచ్చాడు. కానీ సంపూర్ణంగా స్వీకరించే స్థితిలో లేనందుకు ముందైతే మీరు వేదాలని చదవండి, వేదాభ్యాసన చేయండి అని తన ప్రతిపాదన చెప్పాడు. తర్వాత వచ్చిన ఆచార్యులు దాంట్లోని మూఢ విశ్వాసాన్ని మెల్లిమెల్లిగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ విధంగా బుద్ధుడు కానీ శంకరాచార్యుడు కానీ ఆస్తికవాదము, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పునఃస్థాపితం చేయడానికి కావలసినటువంటి పరిస్థితులను ఏర్పరిచారు. ఆ తర్వాత అనేక వైష్ణవాచార్యులు వచ్చారు. శంకరాచార్యుడి తర్వాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు, శ్రీ చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ వచ్చి మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక మానవ జీవితాన్ని సరైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు మనకి చైతన్య మహాప్రభు వచ్చి సంపూర్ణ సిద్ధాంతాన్ని మనకి అందించారు. చైతన్య మహాప్రభు మనకు బోధించినటువంటి సిద్ధాంతం ఏమిటి? ఏం తీసుకొచ్చారు చైతన్య మహాప్రభు? గోలోకేరా ప్రేమధన హరినామ సంకీర్తన. గోలోకంలో ప్రేమమయ స్థితిలో జీవాత్మ ఉండేటువంటి స్థితి హరినామ సంకీర్తన. ఆ స్థితిని పొందడానికి కావలసినటువంటి హరినామ సంకీర్తనని మనకి భౌతిక ప్రపంచంలోకి తీసుకొచ్చి అందించారు. అందుకనే యుగ ధర్మాన్ని ప్రచారం చేశారు చైతన్య మహాప్రభు.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని మనకు పరిచయం చేశారు. ఎంత సులభతరం చేశారు అంటే నిజానికి ఎవరికైనా కూడాను భగవంతుని గురించి తెలుసుకోవాలనే కనీస అర్హత ఉన్నా కూడాను, కనీస జిజ్ఞాస ఉంటే చాలు. మిగిలిన అర్హత ఏమీ లేకపోయినా కూడాను. ఈ జిజ్ఞాసతోని ఈ మహామంత్రాన్ని పఠిస్తే కూడనివి మనం చెప్పుకున్నామే, బుద్ధుడొచ్చి అహింస పరమోధర్మ అని బోధించాడు. మాంసాహారాన్ని స్వీకరించకూడదు అని స్పష్టంగా తెలియజెప్పాడు. అది హింసకి కారణభూతమవుతుంది కాబట్టి అని చెప్పారు కదా! అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులు కూడాను హరినామ సంకీర్తన చేయడము, శ్రద్ధగా హరినామ సంకీర్తన చేయడం మొదలెడితే వాళ్ళ పాపకార్యాలలో వాళ్ళకున్న ఆసక్తి తొలగిపోతుంది. తద్వారా వాళ్ళు ఉన్నతమైన స్థితికెళ్తారు. చూడండి ఇంకా, ఇంకా, ఇంకా అందుకనే చైతన్య మహాప్రభుని ఏమంటే కృపామయ అవతారము అన్నారు. ఎంతటి కృప! బుద్ధుడొచ్చే ముందు చేయకూడని పనులన్నీ కూడాను తొలగించే ప్రయత్నం చేశారు. చైతన్య మహాప్రభు వచ్చి మీరు ఏ స్థితిలో ఉన్నా సరే ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కావలసినటువంటి పరిస్థితులన్నింటినీ కల్పించారు. బుద్ధుడు, దాని తర్వాత వచ్చిన శంకరాచార్యుడు, దాని తర్వాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు, నింబార్కరాజు వీళ్ళందరూ వచ్చేసి ఈ వేద పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సంపూర్ణ పరిజ్ఞానాన్ని అవగతం చేసుకునే స్థితికి మానవుడు ఉద్ధరింపబడేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కల్పించారు. ఆ బోధనలన్నీ చేశారు. కానీ చైతన్య మహాప్రభు అప్పటికి కూడాను మార్పు రాని కొంతమంది ఉంటారు చూడండి. అప్పటికి కూడాను, ఇప్పటికి కూడాను ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఉద్ధరించాలని చైతన్య మహాప్రభు ఎంతో కృపతోని చూడండి. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క అవతారము రాధాకృష్ణులు ఇద్దరు కలిసి వచ్చినటువంటి అవతారం. రాధామాత కృపకి చూడండి, తల్లిదండ్రులు కూడా మన కుటుంబంలో చూస్తుంటాము. తండ్రి గాంభీర్యాన్ని ప్రదర్శించి శిక్షించడానికి వచ్చినప్పుడు తల్లి ప్రేమని, కరుణని కురిపిస్తూ ఉంటుంది. తల్లి యొక్క సహజమైనటువంటి స్థితి ఏమిటంటే తల్లి మనసు సుకుమారమైందని చెప్తారు. స్త్రీ మనసు చాలా సుకుమారమైంది. దాంట్లో తల్లి మనసు చాలా సుకుమారమైనటువంటిది, మృదుత్వాన్ని కలిగి ఉన్నటువంటిది. అందుకని తమ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కూడా తల్లి క్షమించేసి వాళ్ళ అభ్యున్నతిని కోరుకుంటుంది. చైతన్య మహాప్రభు అవతారం కూడా రాధాకృష్ణులు ఇద్దరు కలిసి వచ్చినటువంటి అవతారం. అందుకని చైతన్య మహాప్రభు రాధారాణి కృపని మన మీద ప్రదర్శిస్తారు. అందుకని ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తినైనా కూడా ఉన్నత స్థితికి తీసుకురావడానికి ముందు హరినామాన్ని స్వీకరించండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మనకు అందించారు. కానీ ఈ మంత్ర ప్రభావాన్ని దీన్ని జపించడం మొదలెట్టాక నిజంగా దీని ప్రభావాన్ని మనము మన హృదయం మీద పడేలా చేసుకోవాలి అనుకుంటే ఈ నియమాలను కూడా మనం పాటించామనుకోండి, అది మన శీఘ్రగతిన ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించేలా చేస్తుంది, ఆధ్యాత్మిక ప్రగతిని పొందేలా చేస్తుంది. కానీ ఎవరైనా కూడాను నాది హేయమైన స్థితి అని నాకు తెలుసు, కానీ ఈ స్థితి నుంచి నేను బయటపడలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు కూడాను ఈ హరినామాన్ని జపించడం మొదలెడితే వాళ్ళు చేస్తున్నటువంటి హేయమైన కార్యక్రమాల నుంచి ఆసక్తి తగ్గిపోయి ఉన్నతమైన స్థితికి రాగలుగుతారు. అంత పవిత్రమైనటువంటిది హరినామం, అంత శక్తివంతమైనటువంటిది హరినామం. సో మనము ఈ కలియుగంలో కలియుగ ధర్మమైనటువంటి హరినామాన్ని జపించడము అనేటువంటి కార్యక్రమాన్ని, ఇది సంకీర్తన యజ్ఞము, చేయవలసినటువంటి యజ్ఞము. యజ్ఞోద్భవతి పర్జన్య అన్న సంభవ. యజ్ఞం చేస్తేనే వర్షం పడుతుంది, వర్షం ద్వారా ఆహారం సమకూరుతుంది అని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. మరి కలియుగంలో చేయవలసినటువంటి ఏకైక యజ్ఞము హరినామ సంకీర్తన. ఎవరైనా ఎలాంటి వాదనని స్వీకరించి ముందుకొచ్చినా సరే వాళ్ళు ఈ హరినామ సంకీర్తన చేయాలి. భక్తి ముఖ్యం కాదు, భగవంతుడు ముఖ్యం కాదు, మానవ సేవ చేయాలనుకుంటున్నాము, ఎందరో పేదరికంలో అలమటిస్తున్నారు, ఆహారం లేకుండా వ్యక్తులు నశించిపోతున్నారు అన్న వాళ్ళు కూడాను వాళ్ళకు ఉన్నటువంటి కరుణను వాళ్ళ మీద చూపించాలి అంటే, అలాంటి పేదవాళ్ళ మీద చూపించాలి అంటే చేయవలసినటువంటిది ఏంటంటే హరినామ సంకీర్తన. ఎందుకంటే ఇది మాత్రమే నిర్దేశించబడినటువంటి యజ్ఞము కలియుగంలో, సంకీర్తన యజ్ఞము. దీన్ని చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాము? యజ్ఞోద్భవంతి పర్జన్య. వర్షాలు కురుస్తాయి సక్రమంగా. వర్షాలు కురిస్తే కావలసినంత ఆహారము ఉత్పత్తి అవుతుంది. అందుకని
హరినామ సంకీర్తన చేయడం అనేది మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా అందుకని చైతన్య మహాప్రభువుల వారు ఎంత కరుణామయులంటే అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలన్నీ కూడా తొలగించారు. మీరు ఏ కులంలో పుట్టారు? ఏ మతంలో పుట్టారు? ఎలాంటి స్థితిలో ఉన్నారు? మీ మానసిక స్థితి ఏమిటి? చైతన్య స్థాయి ఏమిటి? అన్నిటిని వదిలేశారు. కావాల్సినది ఒకే ఒక అర్హత ఏమడిగారు? శ్రద్ధ, ఆసక్తి. అయి ఉండి హరినామాన్ని జపించామనుకోండి మిగిలినవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి మనకి. అందుకని అందరూ కూడాను హరినామాన్ని జపించాలి. కాస్తో కూస్తో పరిజ్ఞానం కూడా సంతరించుకున్నారనుకోండి, భగవద్గీత గురించి కానీ, భగవంతుని గురించి కానీ, వైద్య శాస్త్రాల గురించి కానీ వాళ్ళందరూ చేయవలసిన పని ఏమిటి అంటే హరినామాన్ని జపించడం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్రాన్ని జపించడమే కాకుండా దీన్ని మిగిలిన మనందరికీ కూడా తెలియజేయాలి. మీకు వ్యక్తులకి అనేక సంశయాలు ఉండవచ్చును. భగవంతుడు ఉన్నారా? లేరా? నిజంగా వచ్చారా? కాదా? ఇవి కరెక్టా? అది కరెక్టా? ఇలాంటి అనేక సంశయాలు ఉండవచ్చు గాక. కానీ భౌతికమైనటువంటి జీవన విధానాల్లో వ్యక్తులు చాలా సేవ చేయాలనుకుంటారు కదా! సమాజ సేవ, సంఘ సేవ, ఆహ్, రాజ్య సేవ, కుటుంబ సేవ ఇలాంటి వాళ్ళు కూడా చేయవలసిన పని ఏమిటంటే, ఆ సేవను వాళ్ళు చేయాలనుకున్న సేవని పరిపూర్ణంగా నిర్వర్తించాలి అంటే కూడా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే హరినామాన్ని జపించడం. చూడండి. అందుకని దయచేసి హరినామాన్ని మీరు జపించండి. కనీసంగా 16 మాలలు ప్రతిరోజు. మీ బంధుమిత్రులకు కూడా ఇది ప్రచారం బంధుమిత్రులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పరిచయస్తులు ఎవరైనా సరే ఈ పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందించండి. తద్వారా మనం కూడాను చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమంలో భాగస్థులమవుతాము. చైతన్య మహాప్రభు యొక్క కరుణను పొందాలి అంటే ఇది చాలా సులభతరమైనటువంటి మార్గం. మనం ముందు దీన్ని పాటించాలి. దీన్ని మనము సక్రమంగా పాటిస్తే ఇతరులకు చెప్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చెప్పగలుగుతాం కూడాను. ఆత్మవిశ్వాసంతో దాన్ని ఎదుటి వాళ్ళకి కూడా చెప్పగలుగుతాం. సో మనం ఇక్కడ ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ సార్, ప్రభుజీస్?